ఓం సాయిరా. శ్రీ సాయి సచ్చరిత్రము అద్భుత అవతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోత్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలు ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించుచుండిరి. ఐదుల్ పితల్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగనకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాన్ని అచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దాన్ని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందూ మతముల వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సున్నతిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదు నెందేల ఉండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రం నేల వెలిగించి ఉండువారు. అదేగాక తిరగలితో విసురుట, శంఖమూదుట, ఘంటం వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆద్యపాద్యములతో పూజలు మొదలగు మహమ్మదీయ మతములకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లా చేయుచుండెడివారు. వారే తెగవారని అడగపోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మోగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేక ఉండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వం త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి నరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి దేనితో సంబంధం గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములన్నతో నెట్టి సంబంధం లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదభావం కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను సగునుకొనువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైంది, అద్భుతమైంది. నా పూర్వ సుకృతంచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యం లభించినది. వారి సాంగత్యం లభించుట అదృష్టం. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనము విశిష్టతము పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అని మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారెల్లప్పుడూ శాంతమూర్తముగాను సంయమనంతోనూ ఉండేడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగేడివారు. బాబా ఆ రహస్యమును వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవదేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతునియే చెప్పవలెను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతునియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమను ఎట్టు వర్ణించగలను?